హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నో సెప్చర్ 1567. ఈరోజు డేట్ 25th June 2025. ఫ్రెండ్స్, ఇక ఈరోజు కూడా మనకి చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్రేకింగ్ న్యూస్లోనే దాంట్లో వెరీ ఫస్ట్ ది పోకో నుంచి. పోకో వాళ్ళు నిన్న మన ఇండియాలో పోకో F7 5Gని అఫీషియల్గా లాంచ్ చేశారు. నేను మీకు ముందు నుంచే చెప్తున్నాను, బేస్ మోడల్ 12GB ప్లస్ 256GB మోడల్ ఖచ్చితంగా 30,000 లోపే పెడతారని చెప్పాను. నేను చెప్పినట్టుగానే 29,999 రూపాయలు విత్ కార్డ్ ఆఫర్తో పెట్టారు. జూలై 1వ తారీఖు నుంచి ఇది సేల్లోకి రానుంది. అండ్ ఎవరికైతే ఎక్కువగా పెర్ఫార్మెన్స్ కావాలనుకుంటున్నారో, గేమ్ ఎవరైతే ఎక్కువగా ఆడదాం అనుకుంటున్నారో, ఇది ఒక మంచి పెర్ఫార్మర్. చాలా బాగా పెర్ఫార్మ్ చేస్తుంది. గేమింగ్ కూడా 90 FPS BGMI కూడా సపోర్ట్ ఉంది. చాలా బాగుంది. పెర్ఫార్మెన్స్ మాత్రం తోపు. బ్యాటరీ ఎక్సలెంట్, అసలు మైండ్ బ్లోయింగ్ బ్యాటరీ. అలాగే ఫాస్ట్ ఛార్జింగ్ కూడా బాగుంది. మెటల్ బిల్డ్తో వస్తుంది. లాస్ట్ జనరేషన్ మీకు ప్లాస్టిక్, ఇది కంప్లీట్గా మెటల్ బిల్డ్ ప్లస్ IP66, 68, 69 ఉన్నాయి. చాలా రకాల ఫీచర్స్ లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేసుకుంటే హ్యూజ్ అప్గ్రేడ్స్ జరిగినాయి. మళ్ళీ అదే ప్రైస్లో తీసుకొచ్చారు. ప్లస్ దీనికి కాయింట్ ఇంకో వైపు ఏంటంటే, కెమెరాలు అనుకున్నంత గొప్పగా ఏం లేవు. ఈవెన్ లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేసుకుంటే అది దగ్గర ఉంది. పెర్ఫార్మెన్స్ మాత్రం కెమెరా డిపార్ట్మెంట్ పెద్దగా ఏం ఇంప్రూవ్మెంట్ లేదు. కెమెరాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. సో అది ఒకసారి చెక్ చేసుకోండి. ఆ వీడియోలో మీకు ప్రతి డిపార్ట్మెంట్లో ప్లస్లు మైనస్లు మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో చూస్తే మీకు ఒక క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. బట్ ఎవరైతే పోకో F7 కొనుక్కోవాలనుకుంటున్నారో వాళ్ళకి తెలియనివి 3 విషయాలు ఉన్నాయి. ఒకటి, మీకు ఆల్రెడీ నేను అన్బాక్సింగ్ వీడియో నాది లేట్ కావడం వల్ల ఒకటి అందులో యాడ్ చేశాను. మీకు ఫస్ట్ నుంచి మీరు అనుకుంటున్నది ఏంటంటే 3 years సాఫ్ట్వేర్ అప్గ్రేడ్స్, 4 సంవత్సరాల పాటు సాఫ్ట్వేర్ అప్డేట్స్ అనుకున్నారు. 3+4 పాలసీ అనుకున్నారు. కాదు. నాకు ముందు నుంచి తెలిసిన విషయం అంటే 4+6 ఇది. అంటే 4 years సాఫ్ట్వేర్ అప్గ్రేడ్స్ వస్తాయి. నా ఆండ్రాయిడ్ వెర్షన్స్ జంప్ అవుతుంది. 6 సంవత్సరాల పాటు సాఫ్ట్వేర్ అప్డేట్స్ వస్తాయి, సెక్యూరిటీ ప్యాచెస్ వస్తాయి అనమాట. సో ఇది మీకు ఆల్రెడీ అందులో వీడియోలో యాడ్ చేస్తాను. ఇది చాలామందికి తెలియదు. ఇది ఒకటి అప్డేట్ అనమాట, మీకు తెలియాల్సిన అప్డేట్. రెండోది, ఎవరైతే ప్లాన్ చేసుకుంటున్నారో వాళ్ళు జూలై 1st ప్లాన్ చేసుకోండి. కొనుక్కోవాలనుకుంటే జూలై 1st కొనుక్కోండి. ఎందుకంటే వాళ్ళకి మాత్రమే 1 year అడిషనల్ వారంటీ ఇస్తున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. రెండోది, 1 year స్క్రీన్ రీప్లేస్మెంట్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు. ఇది ఇంకా ఇంపార్టెంట్. ఒకవేళ మీరు పోకో F7 ప్లాన్ చేసుకుంటే పక్కాగా జూలై 1st ప్లాన్ చేసుకోండి. ఇది నా సిన్సియర్ రిక్వెస్ట్ అనమాట. ఇవి రెండు మీరు ఊహించలేనంత డబ్బులు మీ చేతిలోంచి తగలేసే డిపార్ట్మెంట్లు అనమాట. ఈ రెండు కూడా 1 year అడిషనల్ వారంటీ, భయంకరం ఇది. అలాగే రెండోది, డిస్ప్లే పగిలిపోయింది అనుకోండి, మీకు మినిమం 10,000 ఖర్చు అవుద్ది. ఇవన్నీ సేవ్ అవుతాయి. అందుకని ఖచ్చితంగా 1st తారీఖే కొనుక్కోవాలనుకుంటే. ఇది నా హానెస్ట్ ఒపీనియన్ అనమాట. మీకు చెప్పాలనుకున్న సజెషన్, గుర్తుపెట్టుకోండి. రెండోది, మోటరోలా G96 మొబైల్ని లాంచ్ చేయబోతున్నారు. బిఫోర్ అమెజాన్ ప్రైమ్ డే సేల్స్ కంటే ముందుగానే వస్తుంది. సో ఎన్ని తీసుకొస్తారు వీళ్ళు? ఇంకో ఫోన్ తీసుకొస్తున్నారు. కాకపోతే ఇది అండర్ 20,000 రూపీస్ బడ్జెట్లో రాబోతున్నట్టు విన్నా నేను. ఒకవేళ అట్లా వస్తే మాత్రం స్పెసిఫికేషన్స్ బాగానే ఉన్నాయి. 144Hz రిఫ్రెష్ రేట్తో కర్వ్డ్ AMOLED స్క్రీన్ ఆఫర్ చేస్తున్నారు. స్నాప్డ్రాగన్ 7S Gen 2 కొంచెం ఓల్డ్ ప్రాసెసరే. ఇది అప్డేట్ చేస్తే బాగుండేది. అండర్ 20,000 కాబట్టి రిమైనింగ్ ఫీచర్స్ బాగానే ఉన్నాయి. 50 MP బ్యాక్ సైడ్ కెమెరా ప్లస్ 8 MP, ఫ్రంట్ సైడ్ మీకు 32 MP కెమెరా, 5500 mAh బ్యాటరీ, 66 watts ఫాస్ట్ ఛార్జింగ్. ఓకే, ఈ పట్ల అండర్ 20,000 రూపీస్ బడ్జెట్లో అంటే ఓకే, ఇది కొంచెం చూడండి. కావాలనుకుంటే మీకు నచ్చితే తీసుకోండి. నెక్స్ట్ మనకి గూగుల్ వాళ్ళు అప్కమింగ్ Pixel 11, అంటే ఇప్పుడు ఈ సంవత్సరం లాంచ్ అయ్యేది కాదు, నెక్స్ట్ ఇయర్ లాంచ్ అయ్యే Pixel 11 డైరెక్ట్గా 2nm ప్రాసెసర్తో వెళ్ళబోతుంది. అంటే 2nm ప్రాసెస్తో వెళ్ళబోతుంది. అంటే TSMC వల్ల ఫ్యూచర్ ప్రాజెక్ట్ అనమాట ఇది. దాంతో తీసుకొస్తే ఇది తోపు. ఈ సంవత్సరం కూడా యాక్చువల్గా Pixel 10 సిరీస్లో TSMC మేక్ అనుకుంటున్నారు. అది వేళ నిజమైతే మాత్రం ఈ సంవత్సరం నుంచే ఇంకా పిక్సెల్ ఫోన్స్ ఇంకా పెర్ఫార్మెన్స్, ఆ హీటింగ్ అవడం లాంటివి అయితే చాలా తగ్గే అవకాశం ఉంటుంది అనమాట. చాలా తగ్గడం అసలు ఉండదు, చాలా బెటర్గా ఉంటుంది TSMC మేక్ చేస్తే. సో అందుకని వెయిట్ చేద్దాం ఈ Pixel 10 సిరీస్లో ఎలా ఉంటుందో. ఇక Pixel 10 సిరీస్లో వచ్చేదేమో 3nm ప్రాసెస్ TSMC అనుకుంటున్నారు, క్లారిటీ లేదు. అండ్ Pixel 11లోనేమో 2nm ప్రాసెస్ TSMC. ఇది కన్ఫామ్, ఈరోజు అఫీషియల్గా ఇది కన్ఫామ్ అయింది. నెక్స్ట్ మనకి గూగుల్ నుంచి వన్స్ అగైన్ గూగుల్ వాళ్ళు గూగుల్ డైలర్కి ఒక బిగ్ అప్డేట్ చేశారు. ఇంటర్ఫేస్ చాలా వరకు చేంజ్ చేశారు. ఈసారి కొంచెం చూడటానికి కొంచెం బాగుంది. బట్ ఇది ఓన్లీ Android 16 లేటెస్ట్ అప్డేట్లో, అది కూడా పిక్సెల్ ఫోన్స్లో మాత్రమే కనిపిస్తుంది. మీ దగ్గర ఉన్న స్టాక్ ఆండ్రాయిడ్ ఫోన్స్లో, వేరే ఫోన్స్లో చూడాలి అనుకుంటే మాత్రం ఒక 6-7 నెలలు పట్టే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి అమెజాన్ నుంచి అఫీషియల్గా ఈరోజు కన్ఫర్మ్ చేసింది. అమెజాన్ ప్రైమ్ డే సేల్స్ అనేవి జూలై 12 నుంచి 14, 3 రోజులు జరుగుతాయి సేల్స్. బట్ రిమెంబర్, మీరు 11వ తారీఖు నైట్ 12 o'clock యాక్టివ్ ఉండాలి. అప్పుడే మీరు ఏదైతే ప్లాన్ చేసుకున్న ఐఫోన్ డీల్స్ కావచ్చు, సామ్సంగ్ డీల్స్ కావచ్చు, ఇంకేదైనా బెటర్ డీల్స్ కావచ్చు, లూట్ డీల్స్ కావచ్చు, ఇవన్నీ ఫస్ట్ 1 hourలోనే అయిపోతాయి, గుర్తుపెట్టుకోండి. నేను మళ్ళీ స్ట్రిక్ట్ వార్నింగ్ ఇది, మీకు తర్వాత అయిపోతే నన్ను తిట్టుకోవద్దు.
ఫస్ట్ 1 అవర్ యాక్టివ్గా ఉండాలి. సో ఎక్కడ యాక్టివ్గా ఉండాలి? ఛానల్లో ఉండాలి. ఛానల్ ఎక్కడ ఉంది? ఫస్ట్ కామెంట్లో ఉంటుంది, డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ నుంచి జాయిన్ అవ్వండి. లేదంటే టెలిగ్రామ్లోకి వెళ్ళి సెర్చ్ బాక్స్లో టెక్ ఫ్యాక్స్ డీల్స్ అని టైప్ చేయండి. 2,95,000 కంటే ఎక్కువ మన ఛానల్ కనిపిస్తాయి. అక్కడ యాక్టివ్ కూడా సరిపోద్ది. ఎస్బీఐ కార్డు, ఇది ఎస్బీఐ కార్డు కాబట్టి చాలా మంది దగ్గర ఉంటుంది. సో మంచి డీల్స్ వచ్చే అవకాశం ఉంది, కొంచెం యాక్టివ్గా ఉండండి. నెక్స్ట్ మనకి షామీ నుంచి, షామీ వాళ్ళు నెక్స్ట్ జనరేషన్ స్మార్ట్ గ్లాసెస్ లాంచ్ చేయబోతుంది, కళ్ళజోళ్ళు. నేను మొన్న చైనా వెళ్ళినప్పుడు ఒక షామీ స్టోర్లో షామీ వాళ్ళ గ్లాస్ చూసాను, కళ్ళజోడు. అస్సలు అది ఎంత బాగుందంటే నెక్స్ట్ లెవెల్ అది. ఆ ప్రోడక్ట్ మన ఇండియాకి ఇలాంటివి తీసుకురారు, కాకపోతే కొంచెం కాస్ట్లీ ఎక్కువ ఉంటుందని మరి తీసుకురారో తెలియదు. ఇంకా చాలా ఉన్నాయి షామీ ప్రొడక్ట్స్ అయితే, అసలు మన ఇండియాలో లేనివి కొన్ని వందల ప్రొడక్ట్స్ చూశాను. అవన్నీ నేను వీడియోలు చేశాను, కానీ నాకున్న టైంలో కుదరక నేను మీకు ఆ వీడియోలు పెట్టట్లేదు. చాలా ఉన్నాయి, నేను రికార్డ్ చేసిన వీడియోలు కూడా ఉన్నాయి. షార్ట్ వీడియోస్ అయినా పెట్టాలి కుదిరితే ఎప్పుడైనా. చైనాలో మొన్న చాలా వరకు చూశాను. ఈ స్మార్ట్ గ్లాసెస్ కూడా అక్కడ చాలా బాగున్నాయి, ప్రీవియస్ జనరేషన్. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ ప్రొడక్ట్స్ వీళ్ళు అక్కడ లాంచ్ చేయబోతున్నారు. నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి రాబోతున్న ఐఫోన్ 17 సిరీస్ సెప్టెంబర్లో లాంచ్ అవుతాయి కదా. దీంట్లో బేస్ మోడల్ ఐఫోన్ 17 6.3 ఇంచెస్ ఉండబోతుంది. ఇది ఈరోజు స్పైజన్ కేసెస్ తెలుసు కదా, ఫేమస్ స్పైజన్ కేసెస్ వాళ్ళు కన్ఫర్మ్ చేశారు, 6.3 ఇంచెస్ ఉండబోతున్నట్టు. నెక్స్ట్ మనకి శాంసంగ్ వాళ్ళు అన్ప్యాక్డ్ ఈవెంట్ చేయబోతున్నారు మన ఇండియాలో జూలై 9th. ఇది అఫీషియల్గా కన్ఫర్మ్ అయింది, ఇంతకుముందు లీకు, ఇదేమో అఫీషియల్ కన్ఫర్మేషన్. ఇక్కడ సామ్సంగ్ గెలాక్సీ ఫోల్డ్ 7, ఫ్లిప్ 7, అలాగే మీకు సామ్సంగ్ గెలాక్సీ నెక్స్ట్ జనరేషన్ వాచెస్, ఇంకా చాలా రకాల ప్రొడక్ట్స్ అక్కడ లాంచ్ చేయబోతున్నారు. సో ఈసారి సామ్సంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 7, ఫ్లిప్ 7లో ఎగ్జినోస్ ప్రాసెసర్ యూజ్ చేయబోతున్నారు, రెడీగా ఉండండి. నెక్స్ట్ మనకి వన్ ప్లస్ వాళ్ళు వన్ ప్లస్ నాట్ 5ని లాంచ్ చేయబోతున్నారు కదా. దీనికి సంబంధించిన కెమెరా డీటెయిల్స్ ఈరోజు అఫీషియల్గా కన్ఫర్మ్ చేస్తారు. బ్యాక్ సైడ్ 2 కెమెరాలు ఉంటాయి నాట్ 5లో. 50 మెగాపిక్సెల్ సోనీ లైట్ హంటింగ్ మీకు 700, అలాగే మీకు 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్, ఇది కామన్గా ఉంటుంది, ఓమ్ని విజన్ సెన్సార్. అండ్ ఫ్రంట్ సైడ్ కూడా 50 మెగాపిక్సెల్ ఇవ్వబోతున్నారు. ఇది JN5 ఇస్తున్నారు, ఇది వెరీ గుడ్. JN5 అంటే కొంచెం బెటర్ ఫొటోస్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ ఈ ఫోన్ మీకు అండర్ 30,000 రూపీస్ బడ్జెట్లో ఉంటుంది. స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. ఇక్కడ ఓన్లీ మీరు వన్ ప్లస్ నాట్ 5 చూడాల్సి వస్తే ఆ వన్ ప్లస్ బ్రాండ్ వాల్యూ తప్ప అక్కడ టఫ్ కాంపిటేటర్లు భయంకరంగా ఉన్నాయి. ఇప్పుడు ఐక్యూ నియో 10 ఉంది అండర్ 30,000 రూపీస్ బడ్జెట్లో. పోకో F7 ఉంది, ఈ రెండు కూడా స్నాప్డ్రాగన్ 8 Gen 4 ప్రాసెసర్తో వచ్చినాయి. సో అందుకని కెమెరాలు బాగా, ఇది ఎలా ఉండాలంటే కెమెరాలు ది బెస్ట్, ఆ రెండింటికంటే బెస్ట్ ఆఫర్ చేస్తేనే ఇది సర్వైవ్ అయ్యే అవకాశం ఉంటుంది, లేకపోతే కేల్కతం దుకాన్ బంద్. నెక్స్ట్ మనకి హానర్ నుంచి వీళ్ళు బతికే ఉన్నారు, ఇంకో ఫోన్ తీసుకొస్తున్నారట. ప్రైమ్ డే సేల్స్ వస్తే చాలు హానర్ వాళ్ళకి ఫోన్ తీసుకొస్తారు. హానర్ X9C అనే ఒక ఫోన్ తీసుకురాబోతున్నారు. ఇది ప్రైమ్ డే సేల్స్ అప్పుడు లాంచ్ కాబోతుంది. అండర్ 20,000 రూపీస్ బడ్జెట్లో ఉంటుంది. స్నాప్డ్రాగన్ 6 Gen 1 లాస్ట్ ఇయర్ కూడా వీళ్ళు ఇదే ప్రాసెసర్తో ఒక ఫోన్ తీసుకొచ్చినట్టున్నారు. అలాగే 120Hz రిఫ్రెష్ రేట్తో కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 108 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్, 2 మెగాపిక్సెల్ డెప్త్, ఇంకా 2 మెగాపిక్సెల్. అలాగే ఫ్రంట్ సైడ్ 16 మెగాపిక్సెల్, 6600 mAh బ్యాటరీ, 66 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్తో ఈ ఫోన్ ఉండబోతుంది. సో ఓకే, మరి మీకు ఈరోజు డీల్ ఆఫ్ డేలో మీకు అసెస్ వివో బుక్ ఉంది, ఒక సూపర్ డీలు. సో ఇది 16GB 512GB i5 13th జనరేషన్, రెగ్యులర్గా 60,000 దాకా ఉంటుంది. ఈరోజు ఏకంగా 1,000 కూపన్ ప్లస్ 7,000 రూపాయలు కార్డ్ ఆఫర్ వస్తుంది. అరౌండ్ 40,000-60,000కే ఏమో వస్తుంది. నన్ను అడిగితే బెస్ట్ డీల్ అనమాట. ఒకవేళ మీరు మంచి ప్రీమియం ల్యాప్టాప్ కావాలనుకుంటే దీని మీద ఒక లుక్ అయితే వేయండి. అండ్ రెండో డీల్ ఏంటంటే అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్. అమెజాన్ ప్రైమ్ డే సేల్స్ వస్తున్నాయి కదా 12వ తారీఖు నుంచి. దీంట్లో మీకు 2 ఆఫర్స్ చెప్పాను నేను, మీకు ఆల్రెడీ మార్నింగ్ వీడియో కూడా చేశాను, మళ్ళీ గుర్తు చేస్తున్నాను. మీకు 1 month ఫ్రీ ట్రయల్ అనేది తీసుకోండి, సేల్స్లో చాలా మంచి ప్రొడక్ట్స్ వస్తాయి కాబట్టి. లేదు మీకు మంచి ఆఫర్ కావాలనుకుంటే అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ 1499 కదా, ఇప్పుడు 999 రూపాయలకి ఆఫర్ చేస్తున్నారు. ఇది చాలా మంచి ఆఫర్. నేను రెండింటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఇవి ఈరోజు టెక్ న్యూస్. కొంచెం ల్యాగ్ అయినట్టుంది, లెంత్ అయినట్టుంది. వీడియోస్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ ఇప్పుడు సపోర్ట్ చేస్తాను. దిస్ ఇస్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.